హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్ 2020 రాసి ఫస్ట్ ఫేజ్ లోని ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ ఫేజ్ లో అసలు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు అవ్వచ్చు. అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు ఈ సెకండ్ ఫేజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని కొంతమంది అడిగారు. అండ్ అలాగే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటో చాలా మంది అడగడం జరిగింది. సో అందరి గురించి కూడా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఒకసారి మనం చూసేద్దాము. సో ఎవరికైతే మనకి ఫస్ట్ ఫేజ్ లోని సీట్ వచ్చిందో బట్ వాళ్ళకి ఆ సీట్ సాటిస్ఫాక్టరీగా లేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చండి. అండ్ ఎవరికైతే అసలు సీటే రాలేదు బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి బట్ ఆప్షన్ ఎంట్రీ అయితే చేసుకోలేదు ఫస్ట్ ఫేజ్ లో, అలాంటి వాళ్ళు కూడా మనకి ఈ ఫేజ్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చి కాలేజ్ లో రిపోర్టింగ్ చేసేసి బట్ ఇంకా ఏదన్నా మంచి ఆప్షన్ ఏమన్నా వస్తుందేమో అని వెయిట్ చేసే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే అసలు రిపోర్టింగే చేయలేదు అండ్ అలాట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవ్వకుండా ఇప్పుడు ప్రెసెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి ఈ కౌన్సిలింగ్ లో. సో ఎటువంటి డౌట్స్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ రెండో క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఏంటని అడగడం జరిగింది. సో వాళ్ళు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఎంట్రీ చేసినట్టయితే మాత్రం సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి. మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తే అంటే మీరు ఏ కాలేజ్ అన్నా పెట్టచ్చు, ఏ బ్రాంచ్ అన్నా పెట్టచ్చు, అక్కడ కనుక సీట్ అలాట్ అయినట్టయితే మీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఇమీడియట్ గా క్యాన్సిల్ అయిపోయి అది వేకెన్సీ కింద క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఆ సీట్ వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్ లో మీకు వచ్చిన సీట్ నాకు ఇది నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ నాకు కావాలి అనుకున్నా సరే దానికి మనకి ఎటువంటి రెస్పాన్స్ రాదనమాట. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా మీరు సెకండ్ ఫేజ్ లో ఆప్షన్ ఎంట్రీ చేసుకోండి. లేదు ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది మాకు సాటిస్ఫాక్టరీ అనుకుంటే సెకండ్ ఫేజ్ కి మాక్సిమం అటెంప్ట్ చేయకండి. ఓకేనా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఆప్షన్ ఎంట్రీ చేసుకుంటారో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కేవలం మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్, ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ లో మాత్రమే చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్ గా కొంచెం అటు ఇటుగా వేకెన్సీస్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక ట్రైల్ వేయడం వల్ల నష్టం అయితే లేదు. కాబట్టి డెఫినెట్ గా మీరు అనుకున్న కాలేజ్ లేదంటే మీరు అనుకున్న బ్రాంచ్ కనుక రానట్టయితే మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయండి, డెఫినెట్లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సెకండ్ ఫేజ్ లో ఆప్షన్ ఎంట్రీ చేస్తున్నారో చాలా కేర్ఫుల్ గా ఆప్షన్ ఎంట్రీ చేయాలి. ఫస్ట్ ఫేజ్ లో చేసినట్టుగా మాత్రం చేయకండి. అండ్ ఇంకొకటి, చాలా మందికి ఫస్ట్ ఫేజ్ లో అసలు సీటే రాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ ర్యాంక్ కి అటు ఇటుగా ఉన్న కాలేజెస్ ని మీరు చూస్ చేసుకొని పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు బెస్ట్ కాలేజెస్, యూనివర్సిటీస్ లేదంటే కొంతమంది చాలా తక్కువ కాలేజెస్ అనమాట, ఒక 5 కాలేజెస్ 10 కాలేజెస్ అలా పెట్టుకుంటున్నారు. సో అలా పెట్టకండి. అసలు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ ర్యాంక్ కి దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా వీడియో డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని డెఫినెట్ గా ఈ కాలేజ్ లో మీకు సీట్ వస్తుంది అనుకున్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజ్ మాత్రమే ఆప్షన్స్ మీరు చూస్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ మీ డౌట్స్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.